వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం. నేను మీ స్రవంతి. ఈరోజు వీడియోలో ఆలూ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కూరకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 బంగాళదుంపలు, 5 చిన్న ఉల్లిపాయలు, 3 టమాటాలు, అలాగే 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పేస్ట్, చింతపండు పులుసు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ముందుగా బంగాళదుంపల్ని సాల్ట్ వేసి ఉడకపెట్టుకుందాం. అవి ఉడికేలోపు ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న 5 ఉల్లిపాయలు అలాగే 3 టమాటాలు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ లాగా చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికిపోయినాయి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, మెంతులు ఈ 2 కూడా కొంచెం వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఈ జీలకర్ర, మెంతులు వేగిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసేయాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయాలి. పది నిమిషాల తర్వాత ఈ గ్రేవీలో మనం ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ బంగాళదుంపల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి, అలాగే 1 స్పూన్ కారం, ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, కొంచెం చింతపండు పులుసు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోండి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, ఇంకో 2 పచ్చిమిరపకాయలు మనం కారం తక్కువ అయితే వేసుకుందామండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు ఈ 2 కూడా వేసి బాగా కలపండి. ఇందులో బంగాళదుంపలు వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. బంగాళదుంప వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాస్, ఈ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్కి బంగాళదుంపలు అన్నింటికి కూడా గ్రేవీ మొత్తం పట్టేస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆపేసుకోవచ్చు. చివరిలో కొంచెం కొత్తిమీర జల్లేసుకోండి. అలాగే కొంచెం కారం తగ్గింది అని అనిపిస్తే మిగతా 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేయడం వల్ల ఇది చాలా ఎక్కువ గ్రేవీ వస్తుందండి. అలాగే కొబ్బరి వేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కూర మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.